మిత్రులందరికీ నమస్కారం. గతంలో నేను భారతీయ జనతా యువ మోర్చాలో ఉన్నప్పుడు నాతో పాటు పనిచేసినటువంటి వ్యక్తి జితేందర్ రెడ్డి గారు. వారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తగా, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తగా జగిత్యాల పరిసర ప్రాంతాలలో ప్రజలతో మమేకమై ప్రజల కష్ట సుఖాలలో భాగస్వాములై ముఖ్యంగా పేద ప్రజలను సంఘటితం చేసి బడుగు బలైన వర్గాలకు హృదయాలలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకొని జాతీయ భావజాలం కోసం పనిచేసినటువంటి మరి విరోచితమైనటువంటి పోరాటం కొనసాగించినటువంటి వ్యక్తి జితేందర్ రెడ్డి గారు. నేను భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు వరంగల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఆహ్వానించి 3 రోజుల పాటు వరంగల్లో నేను సభ నిర్వహించినప్పుడు జగిత్యాల నుంచి సుమారు 50 బస్సులలో యువకులను సంఘటితం చేసి పేద రైతు కుటుంబాలు, రైతు కూలీల కుటుంబాలు, బడుగు బలైన వర్గాల కుటుంబాల నుంచి సంఘటితం చేసి వరంగల్ జనతా యువ మోర్చా సభను జయప్రదం చేయడంలో కీలక పాత్ర పోషించాడు జితేందర్ రెడ్డి. చాలా ధైర్యవంతుడు. అటువంటి వ్యక్తి తనకు తెలుసు తన ప్రాణానికి ముప్పు ఉందని, అయినప్పటికీ కూడా ఏ ఒక్కరోజు కూడా మరి ఆ రోజు వెనుకడుగు వేయకుండా ఎల్లప్పుడూ ప్రజల మధ్యలో ఉంటూ మరి ఆ రోజు ఏ రకంగా మోటార్ సైకిల్ మీద పోయినప్పుడు మరి నక్సలైట్లు ఏ రకంగా ఆయన చుట్టుముట్టి హత్య చేశారో సినిమాలో జరిగినటువంటి సంఘటన ద్వారా మనం చూసాము. హింస ద్వారా, వైలెన్స్ ద్వారా ఏమీ సాధించలేరనే విషయము జితేందర్ రెడ్డికి తెలుసు. కానీ ఆ రోజు తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం, తన మద్దతుదారులైనటువంటి కార్యకర్తల ప్రాణాలు కాపాడుకోవడం కోసం తుపాకీ పట్టని పరిస్థితి ఆ రోజు ఏర్పడింది. ఈరోజు కూడా మనం చేస్తా ఉన్నాను, ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ